ఇక ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో క్రూడ్ ఆయిల్ సలసలా కాగుతోంది. ఈ నెల 9న ఒక దశలో $120లకు చేరువైన క్రూడ్ ఆయిల్ ఆ తర్వాత చల్లారినట్లే చల్లారి మళ్లీ సెగలు కక్కుతోంది. చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఇంతకుముందు ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగాయి. 1970, 1980 ఘటనల తర్వాత మళ్లీ చమురు సరఫరాలో అంతరాయం ప్రజల్లో భయాందోళనను రేకెత్తిస్తోంది. ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో దాదాపు 48% మిడిల్ ఈస్ట్లోనే ఉన్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యుఏఈ వంటి దేశాలు చమురు ఎగుమతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పశ్చిమాసియా సంఘర్షణల వల్ల చారిత్రక ఆయిల్ సంక్షోభం తొలిసారిగా 1973లో వచ్చింది. యోమ్ కిప్పూర్ వార్ అంటే అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆ సమయంలో క్రూడ్ ఆయిల్ ధరలు 4 రెట్లు పెరిగాయి. ఆ సమయంలో $3గా ఉన్న క్రూడ్ ఆయిల్ ధర $12లకు ఎగబాకింది. ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇచ్చిన పాశ్చాత్య దేశాలపై గల్ఫ్కు చెందిన ఓపెక్ దేశాలు తమ ఎగుమతులపై నిషేధం విధించాయి. దీంతో ప్రపంచంలోని పలు దేశాల్లో క్రూడ్ ఆయిల్ కొరతతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. ఇక ఇరాన్ విప్లవంతో 1979లో ఆయిల్ సంక్షోభం తలెత్తింది. ఇరాన్ విప్లవంతో తలెత్తిన సామాజిక అశాంతి ఇరాన్ ఆయిల్ ఉత్పత్తిని తీవ్రంగా దెబ్బతీసింది. ఇరాన్లో షా పాలన ముగిసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడడంతో ప్రపంచ చమురు సరఫరాలో 4% లోటు ఏర్పడింది. దీంతో ఏడాది వ్యవధిలోనే క్రూడ్ ఆయిల్ ధర రెట్టింపయింది. గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్తో ఆ సమయంలో $15గా ఉన్న క్రూడ్ ఆయిల్ ధర $40లకు పెరిగింది. అయితే ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణగడంతో క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ పూర్వస్థితికి చేరుకుంది. ఇక ఇరాన్ విప్లవం తర్వాత మరోసారి 1980-81లో ఆయిల్ సంక్షోభం తలెత్తింది. ఆ సమయంలో ఇరాన్, ఇరాక్ మధ్య వార్ జరిగింది. దీంతో రెండు దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. దీంతో బ్యారెల్ ధర $40లకు ఎగబాకింది. పలు దేశాల్లో ఇంధన కొరత ఏర్పడడంతో ఆర్థిక సంక్షోభం తలెత్తింది. అలాగే 1990లో ఇరాక్పై కువైట్ దాడి చేయడం కూడా చమురు మార్కెట్ను షేక్ చేసింది. ప్రతిగా కువైట్ చమురు బావులపై ఇరాక్ దాడి చేయడంతో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. దీంతో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $17 నుంచి మళ్లీ $40లకు చేరింది. ఇక 3.5 దశాబ్దాల తర్వాత మరోసారి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల సంఘర్షణ ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా పాల్గొనడంతో చరిత్రలోనే తొలిసారిగా గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్ ఏర్పడింది. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో మొదలు అక్కడి నుంచి నౌకలు వెళ్లేందుకు ఇరాన్ ఆంక్షలు విధించడంతో మళ్లీ క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక దశలో క్రూడ్ ఆయిల్ ధర $120లకు చేరింది. ఆ తర్వాత $90 దిగువకు పడిపోయినప్పటికీ గత 3 రోజులుగా క్రూడు ధర పైకి వెళ్తోంది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర $100లకు కాస్త అటు ఇటుగా ఉంది. మరోవైపు చమురు అవసరాల్లో 80 నుంచి 85% దిగుమతులపైనే మన దేశం ఆధారపడుతోంది. దీంతో చమురు కొనుగోలు కోసం డాలర్లను అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో రూపాయి మారకం విలువ బలహీనపడుతోంది. అలాగే విదేశీ మారక నిల్వలు తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పలు హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి.